ప్రజలందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు. కొన్ని కారణాల వల్ల నేను ఇన్ని రోజులు న్యూస్ చెప్పలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాను. దయచేసి నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ మన దేశంలో చాలా వరకు ఘోరాతి ఘోరమైన అనర్థాలు జరుగుతున్నాయండి. దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు తిరుపతి లడ్డూ గురించి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే దానికి ఎన్ని కథలు చెప్తున్నారు. ఇటు సజ్జల, అటు ఈయన రాంబాబు కొడాలి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే తప్పు వాళ్ళది లేదు, తప్పు ఎవరు చేశారు ఏమో మాకు తెలీదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తప్పు చేసింది వైకాపా వాళ్ళే. వైకాపా వాళ్ళు తప్పు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? వెంకటేశ్వర్ల స్వామి పుట్టినప్పటి నుంచి జరగని అనర్థాలు ఇప్పుడు జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఇదంతా నేను గెలవలేదు అన్న ఒక కక్షతో ఈ వైకాపా వాళ్ళు జగన్ తరపున జగన్ ప్రోత్సాహం తీసుకుని ఇదంతా నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించాడు జగనే. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవడానికి కారణము జగనే. వీటన్నిటికీ కూడా కారణం జగనే. మొన్న వరదలు వచ్చి అంత విపరీతమైన ఘాతుకాల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటే ప్రజలందరూ నీళ్ల గురించి తిండి గురించి ఎంత నానా అవస్థలు పడితే రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వెంట ఉండి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళని వెన్ను తట్టి నేనున్నాను అన్న ఒక ధైర్యం చెప్పి వాళ్ళతో తిరుగుతుంటే వీడికి కళ్ళు మంట, వీడికి బలుపు ఎక్కువ, అన్నీ కూడా కావాలని ఏదో ఒకటి చేయాలని చెప్పని ఆఖరికి 3 బోట్లు తాడ్లు కట్ చేసి గొలుసులు కట్ చేసి వాటిని గోదావరిలోకి వదిలాడంటే అది ఎందుకంటే ఆ బ్రిడ్జి కూడా కూలిపోతే మొత్తం విజయవాడ నాశనం అయిపోతుంది. నువ్వు పోవా దుర్మార్గుడా? నువ్వు చావవా? నీకు చావు రాదా? నీకు మరణం లేదా? అంటే ప్రజలని చంపి ప్రజలని నాశనం చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేద్దామని చెప్పన్న ఒక దురుద్దేశంతో కక్షతో ఇవన్నీ కూడా వెనకాల ఉండి చేస్తున్నావు. దుర్మార్గుడా, నాశనం అయిపోతావురా నువ్వు, పురుగులు పడి చస్తావు. ఊరికే కూడా కాదు, ఎందుకురా ఇంత కక్ష నీకు ఆంధ్రప్రదేశ్ మీద, ప్రజల మీద, ఆఖరికి దేవుడి మీద కూడా తీర్చుకుంటున్నావు. కానీ వెంకటేశ్వర స్వామి పుట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు లడ్డు గురించి కానీ ఏ ఒక్క దాని గురించి కానీ గొడవలు జరగలేదు. ఇంతవరకు ఎవరు కూడా చెవులతో వినలేదు. ఇది అసలు ఎంత అనర్థమైన, అసలు ఎంత అనర్థం అంటే అంత అనర్థం. చెప్పుకోవడానికి కూడా అసలు నోరు పెగలడం లేదు. ఇంత దుర్మార్గమా? నెయ్యి 320 రూపాయల కేజీ నెయ్యా? ఏది ఆవు నెయ్యి? అది సహజం, అది సహజం కాదు. ఎందుకంటే చేప నూనె, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిపి కరగబెట్టి ట్యాంకర్లలో తీసుకొచ్చి వాళ్ళతో కుమ్ముక్కయ్యి మీరు ఇదంతా చేసి మొత్తానికి తిరుపతిని భ్రష్టు పట్టించడానికి, జనాలను భ్రష్టు పట్టించడానికి ఇవన్నీ కూడా పూనుకొని మీరు చేస్తున్నారు. ఎందుకు? దేనికి? ఏమి సాధిద్దామని? ఎప్పుడో ఒకప్పుడు నాశనం అయిపోతావు నువ్వు గ్యారంటీగా. ఆ వెంకటేశ్వర్ల స్వామి చెయ్యబట్టే ఆఖరికి 7 కొండల్లో ఒక కొండ కావాలన్నందుకు మీ నాన్నగారు అట్లా నాశనం అయిపోయారు. కానీ ఆయన మంచోడే కానీ అంతకన్నా 4 అంతలు 100 రెట్లు నువ్వు దుర్మార్గుడివి. ఆ వెంకటేశ్వర్ల స్వామి నీకు శిక్ష విధిస్తాడు, నువ్వు అనుభవిస్తావు, ఆఖరికి సర్వనాశనం అయిపోతావు నువ్వు. అసలు నెయ్యి కొనాలంటే 1100 రూపాయల కేజీ ఆవు నెయ్యి, బంగారం అటువంటి లడ్డూని ఆఖరికి చేప నూనెలు, పంది నూనెలు, ఇది ఆవు కొవ్వుతోటి, పంది కొవ్వుతోటి, చేప నూనెతోటి తయారు చేసే పన్నాగం పన్ని నువ్వు ఇవన్నీ కూడా చేస్తున్నావనంటే దానికి ఎంత దుర్మార్గం బుద్ధి ఉంది, ఎంత దుష్టుడువో, ఎంత కర్కోటకుడువో నీ ఉద్దేశం అక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి పుట్టినప్పటి నుంచి జరగనివన్నీ కూడా అనర్థాలు ఇప్పుడు జరుగుతున్నాయంటే దానికి కారణము వైకాపా వాళ్ళే. అంబటి రాంబాబు నోరు పెకలుతుంది, అది నోరా తాటి మట్ట. సజ్జల కూడా అట్లాగే మాట్లాడుతున్నాడు, అది నోరా తాటి మట్ట. మీకు నోరెట్లా వస్తుంది మాట్లాడడానికి?
మీరు మనుషులా, పశువులా? మనుషులకు పుట్టారా లేకపోతే రాక్షసులకు పుట్టారా? మీ బతుకులు ఏం బతుకులు? నాశనం అయిపోతారా మీరంతా కూడా. ఎందుకు ఆ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మీద, ప్రజల మీద ఏడిసి చస్తున్నారే తప్ప మీకు ఏం పాపం చేశారు వాళ్ళు? మీరు చేసిన 5 సంవత్సరాలు మీరు చేసిన దుర్మార్గాలన్నింటికీ కూడా మట్టు పెట్టారు వాళ్ళు. ప్రజలు ఏమన్నా పిచ్చివాళ్ళ, అమాయకులా? వాళ్ళకేమి తెలీదా? వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటున్నారా? చిన్న పిల్లలు కాదు కదా కళ్ళు మూసుకొని పాలు తాగడానికి, ప్రపంచం తెలియదనడానికి అందరికీ తెలుసు. ఎవరు అన్నం పెడతారో, ఎవరు సున్నం పెడతారో కూడా ప్రతి ఒక్కరికి, చిన్న పిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే 80-90 ఏళ్ల ముసలాడి దాకా కూడా తెలుసు ఎవరు మంచివాళ్ళో, ఎవరు దుర్మార్గులో, దుష్టులో. అప్పుడు చూస్తే తిరుపతిలో పులులు ఎగబడి వాళ్ళకి కర్రలు ఇచ్చి పంపిస్తున్నా నేను అని అన్నాడు. కర్రలు ఇచ్చి పంపించే బదులు ఆ కర్రకు ఒక చిప్ప కూడా ఇస్తే బాగుంటుందేమో అడుక్కు తినడానికి తిరుపతి మీద అని కూడా నేను న్యూస్ చెప్పాను. అప్పుడు చూస్తే ఆ విధంగా జరిగింది. ఇప్పుడు రావటం లేదు మళ్ళీ చిరుత పులులు, ఇప్పుడు రావటం లేదు పెద్ద పులులు. ఈ విధంగా ఆ విధంగా పరిపాలన అనేది రాక్షసుడా, సర్వనాశనమైపోతావురా నువ్వు, పురుగులు పడి చస్తావురా నువ్వు. మామూలుగా కాదు నీ బతుకు, నువ్వు నీ కుటుంబం అంతా కూడా, నిజంగా చెప్తున్నాను, నీ కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. నువ్వు పురుగులు పడి చేస్తావు. ఇది మాత్రం నీ తరపున మాట్లాడి నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఇది మాత్రం 100% కన్ఫర్మ్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆ వెంకటేశ్వర్ల స్వామి చూస్తూ కూర్చున్నాడు. ఇంకా ఎంతవరకు వీళ్ళు పాపాలు చేస్తారా? చెయ్యని. కానీ పాపాలు పండుతాయి, పాపాలు ముందుకు వస్తున్నాయి. అందుకే ఈ ప్రళయము, ఈ వానలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం, ఆ భగవంతుని లీలలు, ఆ భగవంతుని ఆజ్ఞ లేకుండా ప్రతి ఒక్కటి కూడా జరగదు. శివుడు ఆజ్ఞ లేకుండా సీమ ఆయన కుట్టదని అని చెప్పని అంటారు కదా. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు, జరిగి తీరుతుంది. పాపాత్ములంతా పోతారు నాశనమై. ఇది మాత్రం గ్యారంటీ, ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. అకాల వర్షాలు, తుఫాన్లు ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. మీలాంటి పాపాత్ములు ఉంటే, జరగకుంటే ఏమవుతుంది? ధర్మాత్ములు ఉండాలి, ధర్మాత్ములు ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా మంచి జరగడానికి 100లో ఏ 100నో, ఏ 10,000, ఏ 1,00,000, ఏ 2 లక్షలో, ఏ కోటిలోనో ఒక్కడుంటాడు ధర్మాత్ముడు. అంతకన్నా మించి ధర్మాత్ములు కనబడరు. అంత దుర్మార్గులే, దుష్టులే. కానీ ఇది ఎప్పటికీ కూడా ముందు పడదు. మీరు సర్వనాశనం అయిపోవడానికే ఇవన్నీ కూడా పన్నాగాలు పన్నుతున్నారు. తిరుపతి కొండ మీద తిరుపతిని ఆక్రమించుకోవాలని చెప్పని ఊహించుకుంటే మాత్రం వాళ్లకు జీవితంలో ఇంకా స్థానము ఉండదు, ప్రాణము ఉండదు, పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతారు. ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం జరుగుతుంది, జరిగి తీరుతుంది. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. వైకాపా వాళ్ళు ఎవరైనా సరే నోరెత్తితే, తెలుగుదేశం గురించి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రజలారా వాళ్ళని కింద వేసి తొక్కండి, నా కొడుకుల్ని చెప్పులు చీపురు కట్టలు తీసుకొని కొట్టండి. కానీ ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టకూడదు కూడా. అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం వచ్చింది చేయండి. ఖచ్చితంగా తొక్కి చీపురు కట్టతో కొట్టి, చెప్పులతో కొట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ ప్రాణాలు తీయండి. అయినా ఎవడు అడ్డు చెప్పేవాడు లేడు, చెప్పడు కూడా, చెప్పడానికి వీలు లేదు. ఇది మాత్రం గ్యారంటీ. భగవంతుడు కూడా చేస్తాడు, నిర్ణయిస్తాడు, నిర్ణయం జరుగుతుంది. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.